సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ఎడిటర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికైతే పెద్ద థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో మన ఛానల్ అయితే ఇప్పుడప్పుడు మంచి గ్రో అయితే అవుతుంది. సో మొన్న పెట్టిన రీసెంట్ వీడియోకి అయితే 1000 వ్యూస్ అయితే దాటిపోయింది. సో అది కూడా ట్యూటోరియల్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తాను, మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి మన కాన్సెప్ట్ శ్రీరామనవమికి సంబంధించిన ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేసిన ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను క్రియేట్ చేసిన డెమో అయితే ఒక 5 seconds అయితే చూడండి ఫ్రెండ్స్, చూపిస్తే ఓకేనా. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను కాపీరైట్ ఇష్యూ అయితే కంటే ఎక్కువ అయితే సౌండ్ అయితే ప్లే చేసి చూపిస్తాను. సో నేనైతే కంటే 2 పోస్ట్ అయితే పెట్టిన ఫ్రెండ్స్. సో ఒకటి వచ్చేసి ప్రభాస్ గారితో, ఇంకోటి వచ్చేసి కృతి శెట్టి తోటి. సో ఈ రెండింటిని అయితే కంటే మీరైతే డిఫరెంట్ సౌండ్స్ అయితే నేనైతే కంటే చేసిన ఫ్రెండ్స్. సో ఈ రెండు కూడా నా ఇన్స్టాగ్రామ్లో అయితే కంటే నేను పోస్ట్ చేస్తాను. సో ఒకసారి అక్కడికి వెళ్ళి సౌండ్తో వినండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను కింద ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది ఎడిటింగ్ అయితే మీరైతే విత్ ఇన్ ఒక 10 minutesలో చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఏంటంటే ఇవి అన్నిటి కూడా ఇన్ యానిమేషన్లో, అవుట్ యానిమేషన్, ఓన్లీ ఇన్ యానిమేషన్లో ఇచ్చిన. సో అన్నిటి కూడా ఇన్ యానిమేషన్లో ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదు తెలియాలంటే కంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్పుడే మీకైతే వీడియో అయితే క్లారిటీ అర్థమైపోతుంది. అండ్ దీనికోసం నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ అయితే మీకు కింద అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ దగ్గర అయితే కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఆ కైన్మాస్టర్కి సంబంధించిన నేను లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. సో కింద ప్రొవైడ్ చేసిన కైన్మాస్టర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడున్న ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు 16:9 రేషియో తీసుకోండి ఫ్రెండ్స్. సో తీసుకున్న తర్వాత మీకైతే అయితే గంట ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇంటిస్తా ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. సో దీని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 seconds వరకు డ్రాగ్ చేసేసుకోండి. సో మీరు అంతకన్నా ఎక్కువ చేసుకున్న పర్లేదు, నేనైతే ఒక 30 seconds వాట్సాప్ స్టేటస్ ఉంటుందని చెప్పేసి అంతవరకు అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఈ స్టార్టింగ్ వచ్చేసేయండి, ఈ రెడ్ మార్క్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి సో లేయర్ సింబల్ క్లిక్ చేయండి, మీడియన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే మీకైతే ఒక తోరణం PNG అయితే ఇస్తా ఫ్రెండ్స్. సో ఆ తోరణం PNG అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని అయితే ఈ పైన చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా మొత్తం కనిపించకుండా ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి. సో దీన్ని కూడా ఈ వీడియో ఎంతవరకు తీసుకున్నారో అంతవరకు అయితే డ్రాగ్ చేసేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికైతే ఇన్ యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో ఇన్ యానిమేషన్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం పైకి స్క్రోల్ ఆన్ చేసేయండి ఫ్రెండ్స్. సో చూడండి నేను అది స్వైప్ రైట్ అని చెప్పేసి సో దీని సెకండ్స్ వచ్చేసి 1.5 పెడుతున్నా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకైతే యానిమేషన్ ఇన్ యానిమేషన్లో అయితే చాలా వరకు అన్నిటికీ ఇచ్చిన. సో అప్పుడే మనకైతే వీడియో అయితే లుకింగ్ అయితే వచ్చింది. సో ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాలంటే అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. సో అప్పుడైతే వీడియో అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లేయర్స్ మనం క్లిక్ చేసేసి మీడియం క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ నేనైతే ఏంటి మీకు ఇచ్చిన దాంట్లో సో మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఈ బనానా PNG కూడా ఇలాంటిది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కూడా ఎన్ని వరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని అయితే ఇటు సైడ్ ఇట్లా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో చూశారు కదా, అయితే ఇటు సైడ్ ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇన్ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. సో ఇన్ యానిమేషన్లో స్లైడ్ లెఫ్ట్ అని చెప్పి ఆ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. సో దాని తర్వాత దాన్ని మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పైన 3 క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ లేయర్ తీసుకోండి. సో డూప్లికేట్ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో ఇక్కడ పైన ఉన్న 3 symbols థర్డ్ సింబల్ రొటేట్ అండ్ మిర్రర్ అని క్లిక్ చేసి సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. సో దీన్ని ఇప్పుడు ఇటు సైడ్ అయితే రొటేట్ అయితే అవుతుంది. సో దీన్ని కూడా సేమ్ మీరు ఇది చేసి ఇటు సైడ్ ఇట్లా పేస్ట్ అంటే ఇటు సైడ్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ క్లిక్ చేసిన తర్వాత సో దీనికి వచ్చేసి స్లైడ్ రైట్ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తా. సో మనకి ఇలా అయితే యానిమేషన్ అయితే అవుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ PNGs కొంచెం అయితే మంచిగా అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్ కాలేదు. సో మీకు లేట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, మంచిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి అయితే కంటే మీరు ఏం చేస్తారంటే కంటాం సో మీకైతే ఇప్పుడు నేనైతే అయోధ్య టెంపుల్ మీకు తెలిసి ఉంటుంది. సో అయోధ్య టెంపుల్ సో దానికి సంబంధించిన ఒక PNG అయితే ఇస్తా ఫ్రెండ్స్. సో చూడండి PNG అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని అయితే లాస్ట్ వరకు డ్రాగ్ చేసేసుకోండి. సో ఈ PNG అయితే మనం అయితే కనుక వచ్చేసి 1.5 seconds దగ్గర నుంచి తీసుకుందాం. సో 1.5 seconds దగ్గర, ఎందుకంటే ఈ ఫస్ట్ పెట్టిన యానిమేషన్ అయితే 1.5 seconds దగ్గర ఎండ్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే కంటే ఈ యానిమేషన్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కొంచెం పెద్ద చేసేసుకొని సో ఇప్పుడు క్రాపింగ్లోకి వచ్చేయండి. సో క్రాపింగ్లోకి వచ్చేసి సో కింద సైడ్ ఏదైతుందో సో దీని అయితే ఇక్కడికి పెట్టేసిన తర్వాత సో ఇక్కడ మాస్క్ని ఆన్ చేసేసి ఫేదర్ అయితే ఒక 35 అట్లా పెట్టేసేయండి. సో ఇప్పుడు చూడండి మంచిగా మనకైతే క్లారిటీ సూపర్గా మంచిగా సెట్ అయిపోతుంది. సో ఇలా చేయండి ఫ్రెండ్స్. సో చూశారు కదా, ఇక్కడికి అయితే ఇలా సెట్ చేసేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత సో దీని అయితే కంటే సెండ్ టు బ్యాక్ చేసేయండి.
సో బ్యాక్ అన్నిటికన్నా బ్యాక్ చేసేస్తున్నాను నేనైతే గంట. సో దీనికి ఇన్ యానిమేషన్ కింద వచ్చేసి సో పైకి వచ్చేసేయండి, సారీ కిందికి వచ్చేసేయండి, ఎంత స్లైడ్ అయితే యానిమేషన్ అయితే ఇవ్వండి. సో దీని యానిమేషన్ సెకండ్స్ అయితే 1 సెకండ్ వరకు ఇచ్చేసేయండి. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అయితే ఇప్పుడైతే 3 సెకండ్స్ దగ్గర సో ఇప్పుడు వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియం అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరైతే ఏంటో సీతారాముల ఫోటో అయితే ఒకటి ఇస్తారు ఫ్రెండ్స్. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లో కట్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసి ఫేదర్ని అయితే పెంచేయండి. సో కింద సైడ్ కొంచెం ఇట్లా క్రాప్ చేసుకోండి, ఫేదర్ని అయితే ఫుల్గా పెంచేసుకోండి. సో దీన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎన్ని వరకు అయితే డ్రాగ్ చేసేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత దీని అయితే ఏంటో సెండ్ టు బ్యాక్ చేసేసుకోండి 3 డాట్స్ క్లిక్ చేసి. సో క్లిక్ చేసిన తర్వాత దీని అయితే ఇక్కడ ఇటు సైడ్ మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. సో దీన్ని కూడా ఇన్ యానిమేషన్ వచ్చేసి స్లో చూడండి ఫ్రెండ్స్, అంటే స్లైడ్ యాప్ అనే యానిమేషన్ అయితే ఇచ్చేయండి. సో ఇప్పుడైతే మనకైతే దాదాపు మంచి సీతారాముల ఫోటో కూడా సెలెక్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే ఒక 4 సెకండ్ వరకు వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్ని క్లిక్ చేసేయండి. సో మీ యొక్క డాటా ఆన్లో ఉంటే కంటే కిందికి వచ్చేస్తే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో అయితే మీరైతే ఒక 2 టైప్స్ ఆఫ్ ఓవర్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో అవేంటి నేను ఇప్పుడైతే మీకు చెప్తా ఫ్రెండ్స్. సో వీటిని అయితే తింటాం. సో మీరు ఫస్ట్ ఆఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో వచ్చేసి నేనైతే ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఇది ఒకటి అయితే యానిమేషన్. సో దీని అయితే క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి దీని అయితే వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసిన ఫ్రెండ్స్. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే గంటాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే గంట ఇప్పుడైతే గంటాం ఇప్పుడు ఒకదానికైతే కంటే చూడండి ఇలా అయితే అడ్జస్ట్ అయింది కదా. సో దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతారాముల పైన అడ్జస్ట్ చేసి సో సెండ్ టు బ్యాక్ చేసుకుంటున్నా. సో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనైతే ఇప్పుడు 4 సెకండ్ నుంచి 7 సెకండ్ వరకు వచ్చేయండి. సో ట్రిమ్ టు స్ప్లైడ్ కత్తిరిసి క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ అని క్లిక్ చేసి మళ్ళీ ఈ లేయర్స్ ఓవర్ని క్లిక్ చేసి సో ఇంకొక ఫైర్ వర్క్స్ సెట్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి. సో ఇలా మీకు నచ్చిన అయితే గంట మీరైతే సెట్ చేసుకోండి. సో నేనైతే గంట మీకు చూపించడం కోసం అయితే ఒక 2-3 అయితే గంట యాడ్ చేసి చూపిస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు అర్థం కావాలని చెప్పేసి అయితే గంట ఇలా చేసిన ఇప్పుడైతే ఈ పైకి అయితే వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ సీతారాముల ఫోటోని అయితే గంట బ్రింగ్ టు ఫ్రంట్ చేసేయండి. సో అండ్ ఈ ఫోటోని కూడా బ్రింగ్ టు ఫ్రంట్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇటు సైడ్ తోరడం పియంగి. సో దీన్ని కూడా బ్రింగ్ టు ఫ్రంట్ చేసేయండి. సో ఇప్పుడు మంచిగా కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం వచ్చేసి ఒక 5 సెకండ్స్ దగ్గర పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే గంట మీరైతే గంట మీ యొక్క ఫోటోని అయితే గంట సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో కూడా మీరైతే గంట బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో రిమూవ్ చేసి పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ ఒక ఫోటోని అయితే తీసుకోండి. సో మీకైతే గంట బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే గంట సో దానికి సంబంధించి అయితే నేను పిక్చర్లు ఎలా చేయాలని చెప్పేసి ఒక వీడియో చేసిన, లేకపోతే రిమూవ్ బీజీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి అయితే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే ఈ ఫోటో ఇక్కడికి మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కీ యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో కీ యానిమేషన్ క్లిక్ చేసిన తర్వాత సో 1 సెకండ్ జరుపుకోండి. 6 సెకండ్ దగ్గర జరుపుకున్న తర్వాత సో ఒక యానిమేషన్ ఇచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి దీని అయితే ఇలా కనిపించకుండా పెట్టేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సో లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్ క్లిక్ చేసి సో దీన్ని కొంచెం ఇటు ముందుకు జరపండి. సో జరిపిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి దీని అయితే మొత్తానికి సెండ్ టు బ్యాక్ అయితే చేసేసుకోండి. సో చూడండి ఈ తోరణాల బ్యాక్ నుంచి అయితే వచ్చినట్టు సో మంచి సెట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే ఇప్పుడు టైటిల్ పిఎన్జిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు వచ్చేసి 7.5 సెకండ్స్ దగ్గర ఉంచేసి లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే గంట మీకైతే గంట శ్రీరామనామం అని చెప్పేసి ఒక టైటిల్ పిఎన్జి ఇస్తా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో దీనికి ఎన్ని యానిమేషన్లు వచ్చేసి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే గంట కన్వర్ట్ అనే ఒక యానిమేషన్ అయితే ఇస్తున్నా. సో చూడండి. సో దీని కూడా ఫస్ట్ అయితే కంటే ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసేసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనమైతే ఇక్కడ 4 సెకండ్ దగ్గర ఉంచేసేయండి హీరో రాకముందే. సో లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే మీకైతే ఒక ఫ్లాగ్ వీడియో అయితే ఇస్తాను ఫ్రెండ్స్, గ్రీన్ స్క్రీన్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రోమాకీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీని అయితే ఎనేబుల్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వీడియో అవుతుందో సో దీన్ని చూడండి. సో నేను దీనైతే ఇక్కడ ఈ టెంపుల్ అంటే గుడి పైన ఉన్నట్టుగా యాస్టీస్గా సో ఇక్కడ 5 గంట అడ్జస్ట్ చేస్తున్నా. సో దాని తర్వాత దీనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేస్తున్నా.
సో మనకైతే ఒకసారి చూసుకోవచ్చు హీరో వచ్చిన తర్వాత కూడా మనకైతే మంచిగా ఇట్లా సెట్ అయితే అయిపోతుంది. సో మనకైతే టైటిల్ పేజెస్ అంటే కొంచెం పెద్దగా అయినట్టు ఉన్నాయి. సో ఈ టైటిల్ ఏం చేద్దామంటే కొంచెం చిన్నగా చేసేసుకుందాం. సో చిన్న చేసుకొని ఇక్కడికైతే మంచిగా అడ్జస్ట్ చేసుకుందాం. సో దాదాపు అయితే మనకైతే వీడియో మొత్తం కంప్లీట్ అయినట్టే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లేయర్స్ మీద క్లిక్ చేసి ఓవర్ని క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీకు ఇంకొక అంటే చెప్పిన 2 రకాలు చేసుకోవాలని చెప్పేసి ఒకటి వచ్చేసి ఫైర్ వర్క్స్, సో ఇంకోటి వచ్చేసి మిస్టరీస్ ఫాగ్ అనే ఒక ఓవర్లే ఎఫెక్ట్ ఉంటుంది. దానిలో 4th ఆప్షన్ క్లిక్ చేసేసి సో ఈ ఎఫెక్ట్ని అయితే కిందికి తీసుకుంటండి. సో దీన్ని అయితే ఇలా పెట్టేసేయండి, పూర్తిగా కిందికి పెట్టేసిన తర్వాత దీన్ని లేని వీడియో ఎండింగ్ అయితే జరిపేయండి. దాని తర్వాత వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకైతే ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఆ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకొని సో చూడండి ఫ్రెండ్స్, ఈ టెంప్లెట్ అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఇటు సైడ్ ఇట్లా రొటేట్ చేయండి. సో రొటేట్ చేసిన తర్వాత దీన్ని వీడియో మొత్తం జూమ్ చేయండి. సో జూమ్ చేసిన తర్వాత సో దీని కిందికి వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేసేయండి. సో దీనికి ఉన్న సౌండ్ అయితే ఆఫ్ చేసేయండి. సో ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకైతే వీడియో మొత్తం కంప్లీట్ అయితే లేయర్స్ మీద క్లిక్ చేసి సో దీనికైతే ఒక బార్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే గంట మీకైతే ఒక బార్డర్ పిఎన్జీ కూడా ఇస్తాను. సో దాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గంట సో నేను బార్డర్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసేసుకొని సో దీని అయితే యాడ్ ఇచ్చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సెన్సిమెంట్ క్లిక్ చేసి దీని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకొని ఈ లేయర్ కూడా వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే మీకైతే ఉంటాం. సో మీకైతే ఒక ఆడియో అయితే ఇస్తా ఫ్రెండ్స్. సో అంటే 2 టైప్స్ ఆఫ్ ఆడియోస్ అయితే ఇస్తా. సో అందులో మీకు నచ్చింది అయితే కనుక మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను నచ్చింది అయితే కనుక మీరు సెలెక్ట్ చేస్తున్నా. సో చూడండి ఫ్రెండ్స్, టోటల్గా అయితే కంటే మనకైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూశారు కదా, మనకైతే యానిమేషన్ అయితే మంచిగా వచ్చింది. సో ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆ వీడియో అయితే వీలైతే వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను ఎటువంటి వీడియో పెట్టినా దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అందరికంటే ముందు మీకు వస్తుంది. సో మీరు ఇలాగనే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో కలుసుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.